హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్షత్రియాస్ వంటింటి రుచులు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి పట్టుకుందాం. మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారు, అక్క నిమ్మకాయ పచ్చడి పట్టి చూపించండి అని. సో మా అత్తయ్య పడుతున్నారు ఈరోజు. ప్రాసెస్ మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలా పీసెస్గా కట్ చేస్తున్నారు నిమ్మకాయని. అట్లా ఉండాలంట, స్ట్రైట్గా అడ్డంగా కట్ చేయకూడదంట. ఎన్ని నిమ్మకాయలు అత్తయ్య అవి? 2 డజన్లు. 2 డజన్లు కాయలంట. ఓకే, మొత్తం కట్ చేసుకుందాం అన్నీ అలాగే. ఒక అడ్డంకాయలు రసం పెట్టుకోవాలరా. ఎందుకు అత్తయ్య? రసం అదే ఇది ఉండాలిగా, గుజ్జుగా. దానికి రసం పెట్టుకోవాలి. ఓకే, డజన్ కాయలేమో ముక్కలుగా కోసుకున్నాము. డజన్నర. ఇంకో డజన్ కాయలేమో అర డజన్ ఏమో పిండుతున్నారు. అలా పిండితే గుజ్జు ఉండదంట, గుజ్జుగా ఉంటుందంట పచ్చడి. పిండిన ముక్కలు కూడా ముక్కలు కోసేసుకుని వేసుకుందాంరా. ఏది వేస్ట్గా వెళ్ళదన్నమాట. వేస్ట్గా ఏం పోదు. రసం పిండుకున్న ముక్కలు కూడా హాఫ్గా కట్ చేసుకుని పచ్చళ్ళలోనే వేసేసుకుందాం. చక్కగా పండిన కాయలు, మంచి కాయలు చూసుకుని, రసం గల కాయలు చూసుకుని కోసుకోవాలి. పండివి తీసుకోవాలంటండి పచ్చడికి, ఎక్కువ రసం ఉన్నవి. అట్లా అయితేనే పచ్చడి టేస్ట్గా వస్తుంది. మొన్న పట్టిన క్యాబేజీ పచ్చడి వెళ్ళిపోయినాయండి. అందరూ వచ్చి మా రిలేటివ్స్ తీసుకెళ్ళిపోయారు. చాలా బాగుందని చెప్పారు, ఇంకా పట్టమని చెప్తున్నారు. చాలా బాగుంది పచ్చడి. మళ్ళీ పట్టుకోవాలి, మాకే లేదు తినడానికి. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పట్టుకుంటున్నాం. ఇది కూడా వెళ్ళిపోయింది నాకు తెలిసి. అన్నీ పీసెస్గా కట్ చేసేసుకున్నాం నిమ్మకాయ ముక్కలన్నీ. స్పూన్ పసుపు మిక్స్ చేసుకున్న ముక్కలు, స్పూన్ పసుపు. సాగిపోతే పచ్చడి కలుపుకునేటప్పుడు కలుపుకుందాం. ఎంత అత్తయ్య అది ఉప్పు? 2 గిద్దలు ఉంటుందా? 2 గిద్దలు తక్కువగా ఉంటుంది. 2 గిద్దలా? ఓకే, పావు సేరుకి తక్కువ అంట. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ 1 రోజులు అట్లా నానబెట్టాలరా. ఉప్పు పసుపు వేసిన ముక్కలు 1 రోజులు నానాలా? ముక్క మెత్తగా అయ్యేదాకా నానాలి. ముక్క మెత్తగా అయ్యే వరకు అప్పుడే పచ్చడి పెట్టుకోవాలి అత్తయ్య. లేకపోతే చేదు వచ్చిందిరా. చేదు వస్తుంది అంటండి. 1 రోజులు నానబెట్టాలి దాన్ని. అయితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉండాలి. రోజుకి ఒకసారి అలా అత్తయ్య? 2 రోజులకు ఒకసారి అట్ట. 2 రోజులకు ఒకసారి టాస్ చేసుకుంటూ ఉంటే కింద ముక్కలు పైకి కిందకి అలా వెళ్తూ ఉంటాయి, ఊరుతూ ఉంటాయి మొత్తం అంట. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. సో దీన్ని 1 వీక్ వరకు అలానే ఊరబెట్టాలి ఫ్రెండ్స్. ఊరబెడదాం. ఓకే, సో ఇది 1 వారం రోజులు మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఇలా రెడీ అయినాయి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు టాస్ చేసుకుంటా ఊరబెట్టుకున్నాం. స్మెల్ భలే వస్తుంది, బాగుంది చాలా. ఒత్తి తినొచ్చా అత్తయ్య ఇప్పుడు? ఉప్పగా ఉంటుందంట. ఏం కాదులే, ఎవరు తిందాం, చిన్న ముక్క. సో ఆ ఊరిన ముక్కల్లోకి మనం ఇప్పుడు మెంతుల్ని వేపుకుందాం.
ఎందుకు వేయాలి అత్తయ్య మెంతులు? మెంతులు పెద్ద గెరిటితో వచ్చా గెరిటిన్నర వేస్తున్నారా? అంటే మెంతులు వేస్తే ఏమవుతుంది పచ్చడి? రుచిగా ఉంది. రుచిగా ఉండిద్ది అంట మెంతులు వేస్తే. అత్తయ్య దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తున్నారు. ముక్క కొంచెం ఉప్పగా, పుల్లగా, లైట్ చేదుగా ఉంది, రకరకాలుగా ఉంది, కానీ బాగుంది తినడానికి. మజ్జిగన్నంలోకి అప్పుడు ఇచ్చుకుని తింటే చాలా బాగుంటుంది. నైట్ చూపించొద్దమ్మా. సో మెంతులు అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందాం. కొంచెం చల్లారాలి. కొంచెం చల్లారాలంట. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందాం దీన్ని. బాగా చేస్తాడు. ఇలా పౌడర్ చేసేసుకున్నాం. పాయలు ఇవి కూడా మనం మిక్సీ పట్టుకుందాం. సో వెల్లుల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకుందాం. ఊరిన నిమ్మకాయలు. ఓకే, మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయలు భలే ఊరినాయి కదా. పిండి మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, మెంతి పిండి. వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా లేవుగా వేసుకుందాం. అవి కాకరకాయ ముక్కలు వేసుకోవచ్చు, కోసుకుని రౌండ్ రౌండ్గా. మిరపకాయ చీల్చి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఊరితే బాగుంటుంది. కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాం. అప్పుడు కారం, పచ్చి కారం అండి, ఇది కూరలో కారం కాదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. సో మనకి వేసుకోవాలనుకుంటే ఇందులో పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకోవచ్చు అంట. నిమ్మకాయ రసం కావాలనుకుంటే ఇంకా 4 నిమ్మకాయలని పిండుకోవచ్చు. పచ్చడి రసం అంటే గుజ్జు గుజ్జుగా ఎక్కువ రసం ఉండాలంటే నిమ్మకాయలు పిండుకుని వేసుకోవచ్చు అంట. మనకి సరిపోవాలి. ఇంకా 2 కాయలు 4 కాయలు 1 కాయలు పిండాలి. బాగా మిక్స్ చేస్తున్నారు. ఆ పేస్ట్, కారము, పౌడర్ అంతా బాగా ముక్కలు పట్టేలాగా. సో ఇందులోనే కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అంట. రౌండ్గా కోసి. అవి చేదు ఉండదు. ఈ ముక్క ఎలా ఉంటుందో అవి కూడా అలాగే ఉంటాయి. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు పట్టినప్పుడు. మాకు ఇప్పుడు అందుబాటులో లేవు. అద్దం చూపిద్దామంటే ఉప్పు చూడమా. సో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. అలా 2 కాయలు పిండాను కానీ సరిపోలే. తీసేస్తున్నామా. అయిపోయింది పచ్చడి. ఉప్పు చూస్తావా? ఓకే. సో పచ్చడి అయితే ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది. చాలా బాగుంది. ఇది ఈ రోజు నుంచే తినేయచ్చు, లేదు ఇంకొంచెం 4 రోజులు అయినాకైనా దీనికి బాగుంటుంది. 4 days అయిన తర్వాత కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఇంకా ముక్క కారంలో పెట్టినాక నానాలి. ఇంకా కారం కలిపిన తర్వాత ఇంకా ముక్క నానితే బాగుంటుందంట. సో ఇది డబ్బాలో తీసేస్తున్నాను. దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా కావాలంటే మాకు కమెంట్ చేయండి. మా అత్తయ్య తప్పకుండా